మేడ్చల్ జిల్లా గట్కేసర్ ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన తిక్క సందీప్ మృతి పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబానికి అన్ని విధాలుగా మా ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం 300 గజాల భూమి ఇస్తామని తెలిపారు. మృతి చెందిన సోదరుడికి హోంగార్డ్ ఇస్తామని తెలిపారు. ఎలాంటి అవసరం ఉన్నా నన్ను సంప్రదించాలని విధాలుగా ఆదుకుంటామని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హరివర్ధన్ రెడ్డి నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పారు ముఖ్యమంత్రి గారు. శాంతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఎక్కడ కూడా వెనుకాడం, శాంతి చర్చలు జరిపే ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పినప్పటికీ మరి అమాయకులైన మనం కోల్పోవటం జరిగింది. వారి సహచరులను కాపాడాలనే ఒక ప్రయత్నంలో వారిపైన ఫైరింగ్ జరగటం, ఆ ఫైరింగ్లో వారి ప్రాణాలను కోల్పోవటం జరిగిందనే మాట తెలియజేయంగానే మరి పోలీసుతో పాటు యావత్ మన రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా దిగ్భ్రాంతి చెందడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే విషయం కూడా తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా మేమున్నాము బలి కావడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని ఎప్పటికైనా ఆపు చేయాలని ఖచ్చితంగా ఈ సంఘటనను ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వృత్తి ధర్మంలో భాగంగా మరి పోలీస్ సోదరు వారి కుటుంబాలను వదిలి, మొత్తం వారికి సంబంధించిన మిత్రులను వదిలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తాం. ప్రత్యేకంగా ఇట్లాంటి బలగాల విషయంలో ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్న పోలీస్ సిబ్బంది వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే
కార్యాచరణ తీసుకుంటాం, వారికి అండగా నిలబడతాం. మనోధైర్యం కోల్పోకుండా మరి మాకు ప్రభుత్వ పరంగా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మరి మా పోలీసు యంత్రాంగానికి సంబంధించిన పోలీసు సోదరులకు కూడా గట్టిగా ఈరోజు మీరు పోరాటం చేస్తూ ప్రాణాలను కాపాడుతూ ముందుకెళ్తూ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి ఎప్పుడు కూడా వారు చేసే ప్రతి ప్రయత్నానికి వెన్నుదండగా ఉంటామని మరొకసారి వారి కుటుంబ సభ్యులకు మేము ప్రభుత్వ పక్షాన అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు అందరం కూడా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. మరి చనిపోయిన సోదరుడైన వ్యక్తి వారి కుటుంబానికి అండగా నిలబడాలని 300 స్క్వేర్ యార్డ్స్కు సంబంధించిన మరి ఇంటి స్థలం ఇవ్వాలని, అదేవిధంగా వారి కుటుంబంలో మరి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద వారి సతీమణి ఉంది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా, తగు విధంగా వారికి ఉద్యోగాలు వెంటనే కల్పిస్తాం. దాంతోపాటు ఒక ఇన్సూరెన్స్ 9 లక్షల రూపాయలతో పాటు వారి ఎలిజిబిలిటీ ప్రకారం లాస్ట్ ఏదైతే శాలరీని డ్రా చేశారో దాని ప్రకారం కూడా మొత్తం పెన్షన్ పరంగా కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. దానికి తోడు ఇప్పుడే మా కమిషనర్ గారు, మా కలెక్టర్ గారు, మా మిత్రులందరూ కూడా మరి వారి సోదరుడికి డ్రైవరు ఇక్కడ ప్రైవేటులో చేస్తూ ఉన్నారు. వారికి ఏ విధంగా పోలీసులోనే మళ్ళీ భర్తీ చేసుకునే ప్రయత్నం, హోంగార్డో లేకుంటే ఇతర ఒక వెసులుబాటు కల్పించి వారిని కూడా తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. వారికి కూడా అండగా నిలబడే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇది దురదృష్టమైన సంఘటన. ఈ సంఘటనకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా శాంతి నెలకొల్పాలి, శాంతి భద్రతలను కాపాడాలి, ఎప్పుడు కూడా విధ్వంసకు పాల్పడకుండా ఉండే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్తా ఉంది.